అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లోని సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా 2 రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి భవిష్యత్ కార్యాచరణకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో తొలి రోజు జీఎస్డీపీ, కేపీఐఎస్ అభివృద్ధి లక్ష్యాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సూపర్ 6 వంటి సంక్షేమ పథకాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిని అంచనా వేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగంపై సీఎం సమీక్షిస్తారు. ఈ ఆఫీస్ ఫైళ్ల పరిష్కారం, ప్రజా ఫిర్యాదులపై ఐటీ శాఖ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ, వాటికి సంబంధించిన అనుమతులపై కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం పలు సూచనలు చేయనున్నారు. రెండో రోజు వివిధ జిల్లాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు, సక్సెస్ స్టోరీస్ పై కలెక్టర్లు ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నారు. స్వర్ణాంధ్ర ఎట్ 2047, నైపుణ్యాభివృద్ధి, రెవెన్యూ వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతోంది.